హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెడ్మీ లాంచ్ చేసిన సూపర్ బడ్జెట్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ రెడ్మీ బడ్స్ 4 యాక్టివ్ అన్బాక్సింగ్ చేద్దాం. వీడియో మస్త్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు రెడ్మీ నుంచి కొత్తగా లాంచ్ అయిన సూపర్ బడ్జెట్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, ఎంఐ లోగో ఉండేసి మీకు ఇక్కడ బాక్స్ పైన దాని పిక్చర్ చూడొచ్చు. రెడ్మీ బడ్స్ 4 యాక్టివ్ ఇది మోడల్. ఇది నాకు వచ్చింది రివ్యూకి బ్లాక్ కలర్, ఇందులో వైట్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ సైడ్లో ఫాస్ట్ పేర్ అని రాస్తుంది, అంటే 1 ట్యాప్లో అంటే ఇవాళ రేపు అన్ని ఫాస్ట్ పేరే వస్తున్నాయి. మీరు ఛార్జింగ్ కేస్ది క్యాప్ ఓపెన్ చేయగానే ఇమీడియట్ రెడీ టు పేర్ ఉంటుంది. 12mm బేస్ ప్రో డ్రైవర్స్ ఉన్నాయి ఇందులో, ఈఎన్సీ ఉంది, ఇంకా 30 hours బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, 10 minutes ఛార్జ్ చేస్తే 90 minutes ప్లే టైమ్, IPX4 స్వెట్, ఇంకా స్ప్లాష్ ప్రూఫ్, బ్లూటూత్ వర్జన్ 5.3. ఇంకా బ్యాక్ సైడ్ ఏమేమి దాంట్లో యాక్సెసరీస్ ఇంక్లూడెడ్ ఉన్నాయో రాసుంది. సింపుల్ ప్యాకేజింగ్. ఇది చాలా రీజనబుల్ కాస్ట్, అంటే 1399 రూపీస్ దీని కాస్ట్ ఉంది, కానీ లాంచ్ ప్రైస్ ఏదో 1199కే ఇస్తున్నారని నేను చెప్పి విన్నాను. నేను లింక్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. టోటల్గా మనకు బాక్స్లో వచ్చిన ఐటమ్స్ ఇవి. ఒకసారి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చదివేసుకోండి. ఇందులో అంటే దాని పేరింగ్ ప్రాసెస్, ఇంకా దాన్ని ఎట్లా యూస్ చేయాలి అన్ని డీటెయిల్స్ రాసున్నాయి. ఇంకొక ప్యాకెట్లో 2 pairs సిలికాన్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ వచ్చినాయి, అంటే బ్లాక్ కలర్వి, లార్జ్ ఇంకా స్మాల్. మీడియం ఆల్రెడీ దానిపైన పెట్టేసి ఉంటాయి. ఇది వచ్చేసి రెడ్మీ బడ్స్ 4 యాక్టివ్. చాలా కాంపాక్ట్ ఉంది, లైట్ వెయిట్ ఉంది, 41 grams అట్లా వెయిట్ ఉంటుంది, కంప్లీట్ ఛార్జింగ్ కేస్ తోటి కలుపుకొని. ఇంకా స్లీక్ డిజైన్ ఉండేసి మధ్యలో గ్లాస్ ఫినిష్ది ఒక స్ట్రిప్ రన్ అవుతుంది. మిగతా అంతా మ్యాట్ ఫినిష్ ఉంది. టైప్ సి పోర్ట్ చూడొచ్చు. ఇంకా ఇక్కడ పైన అంటే క్యాప్ స్టైల్ డిజైన్ అది బాగుంది. ఇక్కడ రెడ్మీ బ్రాండింగ్ చూడొచ్చు. ఇంకా కంప్లీట్ దాని ప్లాస్టిక్ క్వాలిటీ అది చాలా ప్రీమియం ఉండేసి రిచ్ లుక్ ఉంది. ఇంకా బాటంలో ఎల్ఈడి స్టేటస్ ఇండికేటర్ ఉంది. ఛార్జింగ్ ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ స్టేటస్ అక్కడ కింద చూపిస్తుంది. ఇవి మన ఇయర్ బడ్స్. ఇవి కూడా చాలా లైట్ వెయిట్. ఇవి యాక్చువల్గా ఒక్కొక్క ఇయర్ బడ్ వచ్చేసి 3.6 grams. ఛార్జింగ్ కేసులో మీకు 440 mAh లిథియం బ్యాటరీ ఉంది. ఇంకా ఇయర్ బడ్స్లో 34 mAh ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది కదా, మీరు ఒక 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే గంటన్నర కూడా మీకు రన్ అవుతుంది. ఇంకా ఫుల్ కంప్లీట్ ఛార్జ్ అవ్వడానికి 1.5-2 hours అట్లా టైం పడుతుంది. మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేసే, మ్యాగ్నెటిక్ పవర్ అది బాగుంది. బ్లూటూత్ వర్జన్ 5.3. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ రెడ్మీవి బాగుంటాయి, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. ఇంకా ఇందులో 12mm పెద్ద బేస్ ప్రో డ్రైవర్స్ ఉన్నాయి అని చెప్పారు కదా, చూడాలి మనం దాని బేస్ పంచ్ ఎట్లా ఉంది, ఇంకా దాని ఆడియో క్వాలిటీ ఎట్లా ఉంది, కాల్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా ఏమన్నా లేటెన్సీ ఉందా, గేమింగ్కి పనికొస్తాయా లేదా, అవన్నీ డీటెయిల్గా నేను అంటే చెక్ చేసి మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ చూడొచ్చు దాని కంప్లీట్ అంటే బ్యాక్ సైడ్ టచ్ ఏరియా, ఇంకా మొత్తం ఎర్గనామిక్ డిజైన్ ఉండేసి ఇందులో కూడా ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కదా. ఇంకా బాటంలో దానికి ఛార్జింగ్ కాంటాక్ట్స్ ఉన్నాయి, లెఫ్ట్ రైట్ మార్కింగ్ కూడా ఉంది. కంప్లీట్లీ ఎర్గనామిక్ డిజైన్ ఉండేసి చెవికి కంఫర్టబుల్ ఫిట్టింగ్ ఉండేలాగా ఉన్నాయి. చూద్దాం మనం నాయిస్ ఐసోలేషన్ ఎట్లా ఉంది. ఇంకా దాని మెయిన్ ఏంటంటే రెడ్మీ అంటే నేను ఆడియో క్వాలిటీ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళు బేస్ ప్రో డ్రైవర్స్ అన్నారు కదా, బేస్ లవర్స్కి నచ్చేలాగా బేస్ ఉందా లేదా అది కూడా చెక్ చేస్తాను. కాల్ క్వాలిటీ ఎట్లా ఉంది చూద్దాము. ఇంకా గేమింగ్కి కూడా పనికొస్తాయా లేదా డీటెయిల్గా చూద్దాం. అయితే దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. నేను కొన్ని గంటలు యూస్ చేసిన తర్వాత రిమైనింగ్ క్లిప్లో డీటెయిల్గా చెప్తాను. ఫ్రెండ్స్, ఇవి రెడ్మీ బడ్స్ 4 యాక్టివ్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్. నేను ఒక 4-5 days యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇవి నాకు రివ్యూకి వచ్చినాయి, బ్లాక్ కలర్వి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇందులో వైట్ కలర్ చాలా బాగున్నాయి. నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. యాక్చువల్గా కంఫర్ట్ వైజ్ అంటే కేస్ తోటి అయితే కంప్లీట్ ఇట్లా క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి సూపర్ కంఫర్టబుల్ ఉన్నాయి. ఎందుకంటే స్లీక్ ఉండేసి డిజైన్ అది బాగుంది, పాకెట్లో వేసుకున్నా కానీ ఈజీ. అంటే మీకు 41 grams వెయిట్ ఉంది కదా, లైట్ వెయిట్ ఉండేసి ఈజీ టు క్యారీ ఉంది. ఇంకా ఇయర్ బడ్స్ కూడా మీకు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, 3.6 grams వెయిట్ ఉంది. ఇంకా ఇయర్ బడ్స్కి బ్యాక్ సైడ్ మీకు ఎల్ఈడి స్టేటస్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. చిన్న టైనీ వైట్ ఎల్ఈడి ఉంది, దాంట్లో కూడా కేసులో కూడా ఒక వైట్ ఎల్ఈడి ఇండికేటర్ ఉంది. ఛార్జింగ్ ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ, ఫాస్ట్ పేరింగ్ ఉంది కదా, జస్ట్ మీరు క్యాప్ ఓపెన్ చేస్తే కనెక్ట్ అయిపోతాయి. ఇవి కూడా మీకు బాగున్నాయి, అంటే కంఫర్ట్ వైజ్ అది కూడా ఎర్గనామిక్ డిజైన్ ఉండేసి ఇట్లా పెట్టుకుంటే 3.6 grams ఒక్కొక్క ఇయర్ బడ్ వెయిట్. కంఫర్టబుల్ ఉన్నాయి, ఫిట్టింగ్ అంటే ఓకే అని చెప్పొచ్చు. ఇంకా నాయిస్ ఐసోలేషన్ అంటే దీంతోపాటు మీడియం సైజ్ సిలికాన్ ఇయర్ టిప్స్ వచ్చినాయి కదా, అవే పెట్టాను నేను. ఓకే ఉంది నాయిస్ ఐసోలేషన్, బయట సౌండ్స్ అవన్నీ కొంచెం తగ్గుతున్నాయి. ఇందులో ఓన్లీ ఈఎన్సీ ఉంది, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్. అది కూడా మీకు మైక్రోఫోన్ క్వాలిటీ ఎట్లా ఉందో కూడా రికార్డ్ చేసి చూపించేస్తాను. ఇంకా మీరు పర్ఫెక్ట్ ఫిట్ కావాలంటే వేరే సైజెస్ ఇయర్ టిప్స్ ఉన్నాయి కదా, అవి ట్రై చేయొచ్చు. ఇంకా ఆడియో క్వాలిటీకి వస్తే ఇందులో డ్రైవర్ 12mm పెద్ద సైజ్ డ్రైవరే ఉంది. అయితే ఆడియో బేస్ ప్రో బేస్ డ్రైవర్స్ అని చెప్పారు కదా, అయితే బేస్ లవర్స్కి నచ్చేలాగా ఉందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే. పంచి సాలిడ్ బేస్ ఉంది, వోకల్ క్లారిటీ కూడా ఓకే ఉంది, కానీ ట్రెబుల్ కొంచెం తక్కువ అనిపించింది. ఇంకా ఓవరాల్ వాల్యూమ్ లెవెల్ కూడా
నాకు ఇంకొంచెం ఉంటే బాగుండేదేమో అనిపించింది. అంటే మ్యాక్స్ వాల్యూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. డిస్టార్షన్ పెద్దగా ఏం లేదు, మీకు 85% వాల్యూమ్ అక్కడి వరకు వెళ్ళినా కానీ క్లీన్గానే ఉంది ఆడియో. కాకపోతే ఒకటే ఏంటంటే కొంచెం సౌండ్ స్టేజ్ ఇంకా స్టీరియో సపరేషన్ అనేది తక్కువ ఉంది. అంటే కొంచెం నేరో ఉంది మీకు సౌండ్ స్టేజ్, కొంచెం అంటే మోనో టైప్ లాగా సౌండ్ వినపడుతుంది. ఎందుకంటే ట్రెబుల్ లెవెల్స్ తగ్గినాయి కదా, తగ్గినందుకు మీకు స్టీరియో సపరేషన్ అనేది కూడా కొంచెం తగ్గి ఓవరాల్గా యావరేజ్ ఆడియో క్వాలిటీ అని చెప్పొచ్చు. అంటే 1199కే వీళ్ళు లాంచ్ ప్రైస్, యాక్చువల్ 1399 కానీ 1199కి అట్లా ఇస్తున్నారని చెప్పేసి నేను విన్నాను. నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. 1199 రూపీస్కి ఓకే అని చెప్పొచ్చు. మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది, 30 అవర్స్ బ్యాటరీ లైఫ్, ఇంకా 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే మీకు గంటన్నర నడుస్తుంది. అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. ఇంకా కాల్ క్వాలిటీ అంటే ఓకే అని చెప్పొచ్చు. నేను మీకు రికార్డ్ చేసి మైక్రోఫోన్ క్వాలిటీ ఎట్లా ఉందో కూడా వినిపించేస్తాను. ఇంకా లేటెన్సీ అంటే కొంచెం మైన్యూట్, అంటే కొంచెం లేటెన్సీ ఉంది. ఇంకా వాళ్ళు దాని గురించి ఏం మెన్షన్ చేయలేదు. అంటే గేమింగ్లో కొంచెం స్లైట్ మీకు అనిపిస్తుంది లేటెన్సీ, కానీ వీడియోస్ వాచ్ చేస్తున్నప్పుడు లిప్ సింక్ అవుట్ అయినట్టు మాత్రం ఏముండదు. ఓవరాల్గా 1199 రూపీస్కి ఓకే అని చెప్పొచ్చు. ఆడియో పర్ఫార్మెన్స్ యావరేజ్ ఉంది. ఇంకా బ్యాటరీ లైఫ్ అంటే బ్యాటరీ లైఫ్ కూడా ఇంకొంచెం ఎక్కువ ఉంటే బెటర్ ఉండేదేమో అనిపించింది నాకు. అంటే యాక్చువల్గా 30 అవర్స్ కదా, మనకి సిమిలర్ ప్రైస్ రేంజ్లో కొంచెం వేరే బ్రాండ్స్లో ఇంకా బ్యాటరీ లైఫ్ ఎక్కువ కూడా వస్తున్నాయి. ఇంకా ట్రెబుల్ క్వాలిటీ కూడా కొంచెం ఇంప్రూవ్డ్ ఉంటే బాగుండేది. ట్రెబుల్ చాలా తగ్గినట్టు అనిపించింది. ఓవరాల్గా చల్తా అని చెప్పొచ్చు. మీకు ఎట్లా అనిపించినాయి ఈ రెడ్మీ బడ్స్ 4 యాక్టివ్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా 1199 రూపీస్కి ఇవి మీకు వర్త్ అనిపించినాయా లేదా అది కూడా రాయండి. అట్లనే ఇప్పుడు మైక్ క్వాలిటీ ఎట్లా ఉందో కూడా మీకు వినిపిస్తాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్. ఇప్పుడు మీరు వినే ఆడియో దీని బిల్టిన్ మైక్రోఫోన్ నుంచి వింటున్నారు. అంటే కాల్ క్వాలిటీ ఇట్లా ఉంటుంది. హలో, రెడ్మీ బడ్స్ 4 యాక్టివ్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ బిల్టిన్ మైక్రోఫోన్ ఆడియో క్వాలిటీ చెక్. 1 2 3 4 5 6 7 8 9 10. ఎట్లా అనిపించింది దీని మైక్రోఫోన్ క్వాలిటీ? నేను కాల్స్ చేసి వేరే వాళ్ళకి అడిగాను, పర్వాలేదు ఓకే అని చెప్పారు. మీకు ఎట్లా అనిపించింది దీని సౌండ్ క్వాలిటీ, ఆ మైక్రోఫోన్ది? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి.